ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష సంఖ్యా శాస్త్రవేత్త రెహమాన్ గారు ఉన్నారు. వారిని అడిగి మన సందేహాలను తెలుసుకుందాం. గురుగారు, మరి అన్ని జాతకాలు చూసుకొని పెళ్లిళ్ళు చేసుకుంటుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ మధ్య అన్ని విభేదాలు రావడం, ఎప్పుడు గొడవలు పెట్టుకోవడం, కొట్లాడుకుంటూ ఉంటారు. మరి వాళ్ళకి ఎలాంటి రెమెడీ ఉంటుంది? ఇప్పుడు ప్రస్తుతం ఈ ఫ్యామిలీ ట్రబుల్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తోటి అందరూ ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు. అన్ని సమస్యలకి మొదట కారణం మీ డేట్ ఆఫ్ బర్త్, ఓకే. సెకండ్ మీ నేమ్, థర్డ్ మీ మ్యారేజ్ డేట్. ఓకే. ఈ మూడు జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా చేసుకోగలిగితే ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. రావని నేను చెప్పడంలా, మనిషి జన్మెత్తామంటేనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ లేని ఇల్లు లేదు. కానీ ఇలా ఫ్యామిలీ ఇబ్బందులు వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయి, అసలు మన ప్రాబ్లం ఏంటి? అక్కడ అబ్బాయి మంచోడే 30 ఏళ్ల పాటు చదువుకొని మంచి ఉద్యోగం చేస్తున్నాడంటే, మంచి అబ్బాయి అయితేనే రౌడీ అయితే ఇవ్వరుగా ఉద్యోగం, సర్టిఫికేట్ క్లియర్గా యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు. మరి అమ్మాయి కూడా చదువుకొని ఉద్యోగం చేస్తా అంతా చేస్తుందంటే అమ్మాయి కూడా మంచిదనేగా. అంటే 30 ఏళ్ల దాకా మంచిదైన అబ్బాయి అమ్మాయి పెళ్లి కాగానే చెడ్డోళ్ళు అయిపోరుగా. మరి వీళ్ళందరూ వచ్చి ఏం చెబుతారు, మా మల్లుడు మంచోడు కాదండి అంటారు, వీళ్ళు మా కోళ్ళ మంచిది కాదని చెబుతారు. అది జనరల్, అది హ్యూమన్ సైకాలజీ అలా చెప్తుంటారు. కానీ అసలు ప్రాబ్లం ఎక్కడుందో కనుక్కుందాం. ఎందుకంటే మీరు ఎన్నో సంబంధాలు తిరిగి కావాలని మీ అబ్బాయికి పెళ్లి చేశారు అంటే బాగుండాలనేగా. మీరు ఎంతో తిరిగి మీ అమ్మాయికి పెళ్లి చేశారు అంటే మీ అమ్మాయి కాపురం కూడా బాగుండాలనేగా చేసింది. విడిపోదామని చేయరుగా. అదేదో సినిమాల్లో లాగా అదేదో పెళ్ళైతే ఆస్తులు వచ్చిద్దని చెప్పి విడిపోవటం అలాంటివి ఏం కాదుగా. అదేదో సినిమాల్లో ఊరినే చూపించడం లాంటిది కాదుగా. ఈ జీవితాలు కదా. సో ఇద్దరికి భార్యాభర్తలు బాగుండి మన పిల్లలు బాగుండాలనే ఉండిద్ది ఇద్దరు రెండు పక్షాలు వాళ్ళకి. కానీ పరిస్థితుల వలన అలా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. ఇక్కడ పేరులో 18వ నంబర్ ఉంటే, పేరులో 18వ నంబర్ కానీ అలానే 36 డేటు మంత్ ఇయర్ కలిపితే 36 వస్తుందమ్మా. ఓకే. లేదా పేరును కౌంట్ చేస్తే 36 వస్తుంది. 3, 6 రివర్స్ నంబర్. 3 అంటే గురువు, దేవతల గురువు. 6 అంటే గురువు, రాక్షసుల గురువు. ఈ ఇద్దరికి పడదు. 3 పువ్వులు 6 కాయలు, 6 పువ్వులు 3 కాయలు, రివర్స్ నంబర్. వాళ్ళంతా ఎంతో మంచోళ్ళు కానీ డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఇంటికి వచ్చేటప్పుడు డిస్టర్బ్ అవుతుంటారు. అంతా జరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉంది. ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఫస్ట్ అసలు మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీకు నమ్మకున్న ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ కలిసి అసలు డేట్ ఆఫ్ బర్త్లో ఏమైనా ఇబ్బంది ఉందా, పేరులో ఏమైనా ఇబ్బంది ఉందా, వివాహస్థానంలో ఏమైనా ఇబ్బంది ఉందా చూసుకొని జాగ్రత్తగా ఆ స్థానాల్లో దానికి తగ్గ రెమెడీస్ చేసుకుంటే నెక్స్ట్ అనిపించిద్ది అంటే, అంత గొడవ పడినా కానీ మళ్ళీ కలిసి ఉండాల్సిన వాళ్ళగా గొడవ ఎందుకు పడదాంలే అనిపించిద్ది అంటే రెమెడీ చేస్తే. అంతకుముందు ఏమనిపించింది అంటే, రాని ఆఫీస్ నుంచి రాని చూసుకుందాం అనిపించేదల్లా. కానీలే ఎంతసేపు గొడవ పడినా కానీ మళ్ళీ అనవసరం బీపీ షుగర్ తెచ్చుకోవటం ఎందుకులే అలా అనిపించాలంట ప్రతి మనిషికి. అలా అనిపిస్తేనే రిజల్ట్స్ వస్తాయి. అంతేగాని ఊరినే ఇచ్చేయటం కాదు. నా దగ్గర అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు నేను బెస్ట్ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ అవునో కాదో కానీ నేను బెస్ట్ కౌన్సిలర్. మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది, టీవీ చూసేటప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది. బెస్ట్ అంటే బెస్ట్ కౌన్సిలర్ నేను అంతకుముందు కంప్యూటర్ మాస్టర్ని. కొన్ని వేల మంది స్టూడెంట్స్ని చూసా. అంటే సైకలాజికల్గా నాకు అందరూ చాలా మంది తెలుసు. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది, వాళ్ళకి ఏ విధంగా కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుంది ఏంటి అనే విధంగా చేస్తా. దానికోసం అని చెప్పి ఇప్పుడు సపోజ్ నేను ఒకరిని చూడాలంటే ఒక అరగంట పడుతుంది అనుకో. కౌన్సిలింగ్ చేసేటప్పుడు 5-6 గంటలు పట్టినా కానీ నేను టైం చూసుకోను. ఒక జీవితాన్ని నిలబెట్టడానికే ప్రయత్నం చేస్తా. అక్కడ మన టైం పోయినా ఒక జీవితం నిలబడుతుంది కదా, అది 100 years లైఫ్ కదా. ఒక సొసైటీకి ఒక మంచి కపుల్ని ఇవ్వాలనేది నా ఉద్దేశం. కాబట్టి వాళ్ళకి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ యొక్క మ్యారేజ్ డేట్ ఎలా ఉంది, మ్యారేజ్ డేట్ కనుక డిస్టర్బ్డ్ డేట్ కనుక అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఉండి వాళ్ళ మ్యారేజ్ డేట్ రివర్స్లో కనుక ఉంటే అది ఎంత గొప్ప ముహూర్తం అయినా అవన్నీ చూసే పెడతారు కదా గురువుగారు. మరి అంటే వాళ్ళకి డేట్లు తెలియదు పాపం. వాళ్ళకేం తెలుసు, ముహూర్తాలు తెలుసు. పురం యొక్క హితము కోరు వారు పురోహితులు, వారికి నమస్కారం పెట్టుకొని నేను చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే, పురం బాగుండాలి అన్ని బాగుండాలని ఎంతో కష్టపడి మంచి ముహూర్తం పెడతారు పురోహితులు. కానీ వారికి డేట్లు తెలియదు. ఆ డేట్ నెగిటివ్ డేట్లో పేరు కనుక వస్తే ఆటోమేటిక్గా ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతాయి.
మరి అందరూ పురోహితులు పెట్టిన వాళ్ళేగా, మరి వీళ్ళందరూ ఇన్ని కేసులు ఎందుకు, డైవర్స్ కేసులు ఎందుకు ఉన్నాయంటే ఇక కారణం, ఇక్కడ మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే అమ్మ, పురోహితుల దగ్గరికి వెళ్ళి 3-4 మ్యారేజ్ డేట్లు తీసుకోవాలి. ఓకే. తర్వాత న్యూమరాలజిస్ట్ దగ్గరికి వచ్చి ఈ 4 డేట్లో ఏది మంచి డేట్, వాళ్ళకి అనుకూలమైన డేటో చూసుకొని అప్పుడు వివాహం చేస్తే అప్పుడు వివాహ సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక్కడ నేను ఓన్లీ న్యూమరాలజిస్ట్ నన్ను కలవండి అని నేను అంటల్లా. ఒకవేళ నన్ను కలిస్తే కూడా నేనేం చెప్తానంటే, అయ్యా కాసేపు కూర్చోండి, మీకు నమ్మకం ఉన్న పురోహితుడి దగ్గరికి వెళ్ళి 4 తండి, లేదా నాకు నమ్మకం ఉన్న పురోహితుడి చేత ఇప్పుడే మాట్లాడి మీ ముందే ఆయన దగ్గర 4 డేట్లు తీసుకొని అప్పుడు నేను మళ్ళీ దాన్ని రీచెక్ చేసి అప్పుడు డేట్ కూడా తీసుకొని అప్పుడు ఇస్తాను అని చెప్పి వెయిట్ చేయిస్తాను అనమాట. ఎందుకని మనం ఒక్కలమే డెసిషన్, పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట, మనం ఒక్కలే జ్ఞానవంతులం కాదు, మనం ఏదో పెద్ద పుడుం కాదు, ఊనే ఏదో టీవీలో 4 మాటలు చెప్పినంత మాత్రం మనం ఏదో పెద్ద గ్రేట్ కాదు. చాలా మంది గ్రేట్ పీపుల్ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి మనం కొంత నాలెడ్జ్ తీసుకొని మనకున్న నాలెడ్జ్ని కూడా కలిపి ఏది నిన్ను నమ్మి ఒక వ్యక్తి నీ దగ్గరికి వచ్చాడంటే, నిన్ను నమ్మి వాళ్ళ యొక్క వివాహ జీవితం నీ చేతిలో పెడతానికి నీ దగ్గరికి వచ్చాడంటే నువ్వు ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఉండాలో తెలుసా, ఎంత జాగ్రత్తగా ఆలోచించాలో తెలుసా. నువ్వు 10 మంది దగ్గర సలహాలు తీసుకున్నా పర్లేదు, కానీ వాళ్ళ జీవితం అయితే నిలబెట్టాలి. ఎందుకంటే వాడు నిన్ను నమ్మి వచ్చాడు. నువ్వు ఎవరినైనా మోసం చేయొచ్చామో కానీ నిన్ను నమ్మిన వాడిని మాత్రం మోసం చేయకూడదు. నిన్ను నువ్వు మోసం నీ వృత్తిని నువ్వు మోసం చేయకూడదు, నిన్ను నమ్మిన వాడిని మోసం చేయకూడదు. సో దాని విషయంలో చాలా జాగ్రత్త చేసుకుంటే వివాహ సమస్యలు రాకుండా ఉంటాయి. నా దగ్గరికి వివాహ సమస్యలతో నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఎన్ని కాపురాలు నిలబెట్టానో నాకే తెలుసు, ఆ భగవంతుడికే తెలుసమ్మా. నమస్కారం. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి